హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశంలో ఒక పురుషుడు ఇద్దరు స్త్రీలను వివాహం చేసుకోవడం అనేది చట్టరీత్యా నేరం. కానీ అక్కడ ఒక పురుషుడు 2 పెళ్ళిళ్ళు తప్పనిసరిగా చేసుకోవాల్సింది. చేసుకోను అంటే అతనికి యావజ్జీవ కారాగార శిక్ష ఖాయం. అలాగే అక్కడి స్త్రీలు కూడా తమ పురుషుడు అంటే తమ భర్త ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తే వాళ్లకు కూడా జైలే గతి. సో ఈ వింతైన సాంప్రదాయం ఏ దేశంలో ఉంది అనే విషయాలు మనం వెంటనే తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి మా నెల్లూరు ఛానల్. ఆఫ్రికా ఖండంలోని ఎరిట్రియా దేశంలో వెరైటీ వివాహ సంప్రదాయం ఉంది. ఆ దేశంలో పుట్టిన ప్రతి పురుషుడు తప్పనిసరిగా 2 పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిందే. ఇది అక్కడి సాంప్రదాయం మాత్రమే కాదు, చట్టం కూడా. ఒకవేళ 2వ పెళ్ళికి నో చెబితే కటకటాల్లోకి వెళ్లాల్సిందే. ఏకంగా జీవిత ఖైదే వేస్తారు. ఈ చట్టం కేవలం పురుషులకే కాదు, స్త్రీలకు కూడా వర్తిస్తుంది. ఎరిట్రియా దేశానికి చెందిన ప్రతి స్త్రీ తన భర్త 2వ పెళ్లికి అంగీకరించాలి. మరో మహిళతో కలిసి తన భర్తను పంచుకోవాలి. మొదటి భార్య ఇందుకు అంగీకరించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవు. ఇక ఆ దేశంలో పుట్టిన స్త్రీలు చచ్చినట్టు 2వ పెళ్లికి ఒప్పుకోవాల్సిందే. కానీ భారతీయ చట్టం ప్రకారం ఒక వ్యక్తికి ఒకే భార్య అనే నిబంధన ఉంది. 2వ పెళ్లి చేసుకుంటే తప్పక జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ ఎరిట్రియా దేశంలో 2వ పెళ్లి చేసుకోవడం గురించిన వార్త విన్న జనాలు ఏం సాంప్రదాయం రా బాబు, కోర్టు ఎలా అనుమతించింది అసలు అనుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి మీ కామెంట్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.